నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించుకొని జీవో నెంబర్లు 590, 107, 108లను వెంటనే రద్దు చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరుచూరి రాజేంద్రబాబు. అంగన్వాడీ కార్యకర్తలు సెల్ ఫోన్లు తీసుకోవటం వల్ల బాధ్యత పెరిగింది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర. గత పాలకుల అహంకారపూరిత ఏకపక్ష ధోరణితో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయించి నామకరణం చేసిన వివిధ కూడళ్లకు వీధుల పేర్లు పునఃసమీక్ష చేయాలి. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్. పెన్షనర్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బాపట్ల ప్రభుత్వ పెన్షనర్ సంఘం నాయకులు జిలానీ అన్నారు. బాపట్ల ప్రభుత్వ పెన్షనర్ సంఘ ఆధ్వర్యంలో పెన్షనర్ దినోత్సవాన్ని నిర్వహించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పెన్షన్ పెంచాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అధికారం కోసం నాయకులు పెన్షనర్స్ కు వరాలు ఇస్తున్నారని, గెలిచిన తర్వాత పెన్షనర్స్ బూసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వై శ్రీనివాసరావు, ఆంజనేయులు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనకి వాళ్ళకి సంక్షేమ పథకాలు అని చెప్పేసి మనం అనౌన్స్ చేస్తే ఆ ఓట్లు మనకు వస్తాయి కాబట్టి మనకు అధికారం వస్తుంది. అధికారం కోసం తప్ప ఆ తపన అనేది ప్రజల క్షేమం కోసం అని నేను అనుకోవట్లేదు. అదే మనకు అర్థమవుతుంది కూడా. కాబట్టి మనకి పెన్షన్ ఇవ్వడంలో ఏమాత్రం కూడాను ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండకూడదు. ఎందుకని ఉండకూడదు? మనకు కూడా భవిష్యత్తులో మనతో పాటు ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. పెరిగినప్పుడు మనకి నకారా గారు ఇచ్చినటువంటి హక్కుని, సుప్రీంకోర్టు ద్వారా మనకు వచ్చినటువంటి హక్కుని మనకు ఉపయోగించుకోవాలంటే ఇవాళ ఉన్నటువంటి పెన్షన్, ఈ రోజు ఉన్నటువంటి పెన్షన్ ఈ రోజే ఇదే ఇలాగే ఉంటుంది, భవిష్యత్తులో ఇంకా పెరుగుదల ఉండదు అంటే అది మనకి చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. 4,000 దీనికి ఎదుగుదల ఏమి ఉండదు. మీరు ఓపీఎస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎట్టయితే పిఆర్సీ ఇంపాక్ట్ అయిద్దో, డిఎల్ పెరుగుతూ ఉంటాయో ఆ విధంగా ఏముండదు. 4,000లో ఉంటే 4,000 చచ్చిపోయేంత వరకు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఆర్టీసీలో ఉంది. అదేవిధంగా అదే సిపిఎస్ ఎంప్లాయీస్కి కూడా వర్తించేటటువంటిది అన్నమాట. అందువలన ఏదైనా మార్పు, ఇప్పుడు మనకి మొన్న రీసెంట్గా మార్చిలో జరిగినటువంటి పార్లమెంట్ సెషన్స్లో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లిస్ట్ ప్రకారం 80 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. ట్రేడ్ యూనియన్లు కావచ్చు, అసోసియేషన్లు కావచ్చు, మినిమం పెన్షన్ కనీసం 9,500 రూపాయలు చేయమని చెప్పని పోరాటాలు చేస్తున్నారు, మెమోరాండమ్స్ ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక లెక్క తీసినప్పుడు మినిమం పెన్షను 9,500 రూపాయలు ఇచ్చినా 68,000 కోట్లకు మించి కాదు ఖర్చు సంవత్సరానికి వచ్చి. కానీ 25 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ రుణమాఫీ చేసింది. 25 లక్షల కోట్లు ఎక్కడ, 68,000 కోట్లు ఎక్కడ? ఆలోచించండి ఒకసారి. పెద్ద పెద్ద వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు మాఫీలు చేస్తూ ఉండి ఒక పెన్షనర్కి ₹1 పెంచాలని చెప్పినంటే ఎంత కష్టమవుతుందో ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో రాత్రి నిద్రించే భక్తులు దోమల బెడతతో ఇక్కట్లు పడుతున్నారని, అందువల్ల ఫ్యాన్లు పంపిణీ చేయడం జరిగిందని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షులు వెజెండ్ల శ్రీనివాసరావు అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానము పెద్ద శివాలయంకు ఉచిత ఫ్యాన్లు పంపిణీ చేశారు. దేవస్థానం కమిటీ చైర్మన్ రామసుబ్బారావు రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారికి తెలుపగా, రోటరీ క్లబ్ బాపట్ల కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్ సౌజన్యంతో దేవస్థానంకు ఉచితంగా ఫ్యాన్లను అందించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రోటరీ ఎప్పుడూ కూడా సేవ చేయడంలో ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల కార్యదర్శి కొత్త ఆంజనేయ వరప్రసాద్, కోశాధికారి కొత్త సుబ్బారావు, దేవస్థానం కమిటీ చైర్మన్ బుర్లే రామసుబ్బారావు, సీనియర్ రోటరీ సభ్యులు ఉపేంద్ర గుప్తా, జేవి కృష్ణారావు, సుధీర్ కుమార్, దేవస్థానం పూజారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ బాపట్ల వారి ఆధ్వర్యంలో శ్రీ గంగా పార్వతి
శ్రీ సోమేశ్వర స్వామి పెద్ద శివాలయం ఉంది. భక్తులు కొంతమంది రాత్రిపూట నిద్రలు చేసే సమయంలో ఇక్కడ వచ్చి నిద్రలకు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు దోమలు కొడుతున్నాయనే ఇబ్బందిగా ఉందని మన దేవాదాయ సంస్థ చైర్మన్ అయినటువంటి రామ్ సుబ్బారావు గారు రోటరీ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మా రోటరీ కార్యదర్శి అయినటువంటి కొత్త ఆంజనేయ వరప్రసాద్ గారి సౌజన్యంతో ఈ రోజున ఒక 3 ఫ్యాన్లను వారికి అందజేస్తున్నాం. వీటిని సక్రమంగా వినియోగించుకోవాలని, రోటరీ సేవ చేసే విషయంలో ఎప్పుడు ముందుంటుంది అనే దానికి నిదర్శనంగా దీన్ని భావిస్తూ నాకు అవకాశం. బాపట్ల మండలంలోని దరివాద కొత్తపాలెం వద్ద గల మహర్షి ఆశ్రమ గోశాలలో శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర కళ్యాణోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహించారు. గోపూజ, సర్వదేవతా క్షేత్రపాలకు హోమం జరిపించారు. లక్ష్మీనారాయణ హరిద్ర కుంకుమార్చన, గోమాతలకు లగ్నపత్రిక ఉత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం మహాప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బాబు నాగేంద్ర, సంపత్ పరివార సభ్యులు, శ్రీరామ పారాయణ సేవా సమితి సభ్యులు తాండ్ర ఫణి, ప్రకాష్ శర్మ, విజయలక్ష్మి దంపతులు తదితరులు పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి నుండి 18,99,436 విలువ గల చెక్కులు పంపిణీ చేయటం జరిగిందని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గంలో అర్హులైన 31 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ నిధి, సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ దృక్పథానికి నిదర్శనమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తూ ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధిత కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి అందజేసి కూటమి ప్రభుత్వం వారికి ఆపదలో అండగా నిలుస్తుందని అన్నారు. వైద్య ఖర్చులు భరించలేని కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మద్దతివ్వటం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తామని అన్నారు. అర్హులైన మధ్యతరగతి పేద కుటుంబాలు సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోగలరని ఈ సందర్భంగా తెలియజేశారు. మరింత మందికి సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సహాయ నిధి నుండి చెక్కులు లబ్ధి పొందిన బాధితులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 854 మంది అర్జీలు ఇచ్చారు. ఇప్పటి వరకు 553 మందికి మనం అర్జీలు ఇచ్చిన వాళ్ళు పూర్తి చేస్తాం. 553 మందికి. అది కాకుండా ఎల్ఓసీలు 27 మందికి ఇచ్చాం. వాళ్ళ ఎల్ఓసీలు వచ్చి 88,84,680 రూపాయలు. వైద్యానికి ముందే అర్జెంట్ అయితే ఎల్ఓసీని తెప్పించాం. ఆ 27 మందికి 88,84,000. సహాయ నిధికి 553 మందికి ఇప్పటి వరకు 4,02,61,702 రూపాయలు ఇచ్చాం. ఎల్ఓసీలు 27 మందికి 88,84,000 ఇచ్చాం. నిన్నటి వరకు మొత్తం 580 మందికి 4 కోట్ల వెరసి 4,91,46,000. ఇంకా 7 లక్షలు ఇచ్చేస్తే 5 కోట్ల రూపాయలు ఇప్పటికే సీఎం సహాయ నిధి నుంచి మనం అందజేసిన అవుతాం. 31 మందికి ఇచ్చాం. ఈ రోజు ఇచ్చే డబ్బులే 18,99,000. అంటే సుమారుగా 19 లక్షల రూపాయలు. ఒక 500 రూపాయలు తక్కువ. 19 లక్షలు ఈ రోజే ఈ 31 మందికి పంచాం. ఈ రోజు వరకు మొత్తం 611 మందికి మనం చెక్ ఇచ్చాం. మనకు వచ్చిన అప్లికేషన్లు 854, అందులో 611 అంటే సుమారుగా ఇంకా 250 మంది ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. అక్కడ అవి కూడా నిదానంగా వస్తాయి. ఏ రాగద్వేషాలు లేకుండా పార్టీకి అతీతంగా ఆరోగ్యమే మహాభాగ్యం. మన నియోజకవర్గంలో ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఒక కావాల్సినవన్నీ చెబుతారు. అవి తీసుకొస్తే కుల మత సంబంధం లేకుండా అందరికీ కూడా మా వంతుగా ప్రయత్నం చేసి 2 నుంచి 2 నెలల టైంలో ఈ చెట్లు అందించే బాధ్యత మేము తీసుకొస్తున్నాం. మీరు ఎవరైనా సరే మా ఆఫీస్కి ఈ విషయంలో రావాలి.
వచ్చినప్పుడు మీ ఊళ్ళో ఉన్న పార్టీ కేడర్తో కూడా కలిసి తీసుకొస్తే దగ్గరగా స్పీడ్గా పని చేసిన అనుభవంతో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఉంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉంటారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అని ముందు చూపున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీస్సులు అందించాలి. రాబోయే రోజుల్లో కూడా మన కోసం, మన కుటుంబాల కోసం నిరంతర శ్రామికులుగా కష్టపడే చంద్రబాబు నాయుడు గారికి మీ ప్రార్థనలో కూడా పెట్టాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దాతల సహకారంతో మండల కాలం పాటు మాలధరించిన స్వాములకు గత 20 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా చద్ది కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని అయ్యప్ప స్వామి దేవాలయ కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వాములకు అందించే చద్ది కార్యక్రమం 26వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా హైవెన్ హైస్కూల్ అధినేత పెదమల్లు ఉదయచంద్రరావు సుజాత దంపతులు అయ్యప్ప స్వామి, శివపార్వతులు, గణపతి, దుర్గాదేవి, శ్రీ వెంకటేశ్వర స్వాములకు అష్టోత్తర శతనామ పూజలు, పడి పూజలను చేశారు. అనంతరం స్వాములకు చద్ది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యవర్గ సభ్యులు పెనుమెస్స శ్రీనివాసరాజు, ఆట్ల వేణుమోహన్ రెడ్డి, పరిమి దత్తాత్రేయ శర్మ, గాజుల శ్రీనివాసరావు, మెడతాటి శేషగిరిరావు, నాయుడు వెంకట్రమణ, పసుపులేటి కొండలు స్వామి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ మహాశాస్త్ర హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో నిత్యం 41 రోజు అన్నదాన కార్యక్రమం. ఓన్లీ అయ్యప్పలు, భవానీలు, ఇతరులు మాల వేసుకున్న స్వాములందరికీ సద్ది కార్యక్రమం మొదలుపెట్టాను స్వామి. ఈ రోజుకి 26వ రోజు స్వామి. 26 రోజులు అయింది స్వామి. ఈరోజు సద్ది మొదలుపెట్టి జనవరి 2వ తారీఖు నాడు లాస్ట్ రోజు కాబట్టి భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు పెద్దమల్లు ఉదయచంద్ర గారి పూజా కార్యక్రమం స్వామి, సద్దిదాత. అట్లానే మన సాయి స్వామి గారిని కూడా ఈరోజు సద్దిదాత స్వామి. వారిని, వారి కుటుంబాన్ని ఆ అయ్యప్ప స్వామి ఎల్లవేళలా కాపాడవలసిందిగా కోరుతున్నాం స్వామి. మహాశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం కర్లపాలెం అయ్యప్ప స్వామి దేవస్థానంలో గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 41 రోజుల పాటు దీక్షాపరులకి 41 రోజుల పాటు సద్ది కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం దాతల యొక్క సహకారంతో చేసుకుంటున్నటువంటిది. ఈ దేవస్థానానికి, దీక్షాపరులకి చందా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క దాత కూడా ఎంతో దయాద్ర హృదయంతో ఎంతో పుణ్యం కోసం ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్క దాత కూడా ఇచ్చేటువంటి చందా కూడా ఎంతో పవిత్రమైనది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పది, చాలా విశేషమైనది. ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంచుకునే ప్రతి ఒక్క దాత కూడా ఎంతో పుణ్యంతో కలిగి ఉండాలని చెప్పి దేవస్థానం తరపు నుంచి కోరుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం ఈ 41 రోజుల్లో భాగంగా ఈరోజు 26వ రోజు. ఈరోజు పూజాదాతలు కొనకంచి సాయి పంతులు గారు, అయ్యప్ప స్వామి దేవాలయ పూజారి, అలాగే మరొక దాత హైవెన్ పబ్లిక్ స్కూల్ మరియు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి మరియు ప్రముఖ రియల్ ఎస్టేటు అయినటువంటి పెదమల్లు ఉదయచంద్రరావు గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు పూజాదాతల స్వామి. ఈరోజు పూజ నిర్వహిస్తున్నటువంటి దాతలు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి, అలాగే ఈ దేవస్థానానికి చందా ఇచ్చే ప్రతి ఒక్క దాత కూడా వారి కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని చెప్పి, ఆ స్వామివారి ఎల్లవేళ వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే జనవరి 2వ తారీఖున మహా అన్నదానం జరుగుతుంది. ఆ రోజు 41వ రోజు పూర్తి చేసుకుంటుంది. జనవరి 2వ తారీఖున మహాన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా, దీక్షాపరులే కాకుండా విడి భక్తులు కూడా మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని చెప్పి కోరుచున్నాం. స్వామియే శరణమయ్యప్ప. గత పాలకులు అహంకారపూరిత ఏకపక్ష ధోరణితో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నిర్ణయించిన నామకరణం చేసిన వివిధ కూడళ్లకు వీధుల పేర్లు పునఃసమీక్ష చేయాలని మాజీ ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ కోరారు. బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కౌన్సిల్ ప్రియాంబుల్ను రద్దుపరిచి వివిధ కూడళ్లలో, వీధులలో సమగ్ర ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా మాత్రమే నామకరణం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. బాపట్ల నియోజకవర్గంలో శాంతి, సహృద్భావ వాతావరణం కలిగిన ప్రాంతమని గుర్తు చేశారు. గత ప్రభుత్వము హయాంలో విస్తరణలో భాగంగా డివైడర్పై ఏర్పాటు చేయబడిన విగ్రహాలను తొలగించి మున్సిపల్ కార్యాలయంలో భద్రపరిచారని అన్నారు. ఆ సమయంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తొలగించిన మహనీయుల విగ్రహాలను యథావిధిగా విగ్రహాలను స్థాపన కొరకు తీర్మానం చేశారని గుర్తు చేశారు.
దురదృష్టవశాత్తు గత పాలకులు అహంకారపూరిత ధోరణితో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఆ పని పూర్తి చేయకపోవటం వల్ల ఫలితం అనుభవించారని అన్నారు. భారతదేశానికి, రాష్ట్రానికి బాపట్ల నియోజకవర్గంలో విశిష్ట సేవ చేసిన దివంగత మహనీయులను స్మరించుకుంటకు, వారి సేవలను గుర్తించుటకు చేసి విగ్రహాలను ఏర్పాటు చేయటమైందన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మామిడి రమేష్ కుమార్, కోట్ర రామకృష్ణ, బుర్లె రత్తయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సర్కిల్లో కదా సార్, నేనేమన్నా అంటే అప్పుడు మేము పెట్టింది కూడా సెంటర్లో పెట్టలేదు. మీరు గమనించాలి, అంబేద్కర్ స్టాచ్యూ కూడా మేము రోడ్డు మీద పెట్టలేదు. అంటే నేను చూడలేదు. మీ దృష్టిలో అంటే ఈ ఇష్యూ మీ దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు. సో మీకు ఒకసారి ఇప్పుడు ఏదైనా ఎవరైనా రిపోర్ట్ చేస్తే మీరు దాని మీద తెలుసుకుంటారు. తెలుసుకుని దాని మీద నిబంధనలకు లోబడి మీకు చేస్తారనే నమ్మకం నాకు ఉంది కాబట్టి మీకు రిపోర్ట్ చేస్తాను. వచ్చి మన సిగ్నల్స్ కూడా పెడదాం అనుకుంటే రథం తిరగడానికి ఇబ్బంది జరుగుతుంది. ముందుకి టువర్డ్స్ అంబేద్కర్ స్టాచ్యూ వైపు కొంచెం డివైడ్ అయిన వెనక్కి జరిపి అక్కడ పెట్టామండి. ఆ రోజు కొంచెం వెనక్కి పెట్టి పాతది ఎలా ఉందనేది మీరు ఎవరికైనా చెప్తారు. అదే తెలుసుకోవాలి. లేదు, ఫొటోస్ అన్నీ ఉన్నాయి. సో ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ అక్కడే ఉన్నాయి. తర్వాత దానికి అదే డివైడ్ అదర్ ఎండ్లో గాంధీ గారి విగ్రహం ఉంది. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఏం చేశారు, హడావిడిగా ఫ్లాట్ మూలలో పెట్టారు. అది కరెక్ట్ కాదు. సో నేనేమంటానంటే ఇంతకుముందు ఎలా ఉన్నాయో అలాగే అందరూ గౌరవ జాషువా గారు, మంత్రి వెంకటరాజు గారు, 5-6 విగ్రహాలు ఉన్నాయి. నిబంధనలు కొత్తగా విగ్రహాలు మేము పెట్టట్లేదండి. మనం ఎక్కడా వైలేషన్ చేయట్లేదు. ఎగ్జిస్టింగ్ కొన్ని సంవత్సరాలుగా ఉన్న విగ్రహాలు యథావిధిగా కొనసాగించడం. సో దాన్ని మీరు సానుకూలంగా ఎందుకు, లేకపోతే ప్రజల్లో ఒక ఇది వచ్చింది ఆల్రెడీ. అది వచ్చింది కాబట్టి మీ దృష్టిలో పెట్టాలి అనేటువంటిది ఒక రిక్వెస్ట్ సార్. ఇది ఇంకొకటి కూడా ఉంది. రెండోది ఏంటంటే సార్, ఇది గతంలో ఒక తీర్మానం చేశారు సార్. 2023 ఆగస్టు 31వ తారీఖున కౌన్సిల్ తీర్మానం నెంబర్ 136 ఒక తీర్మానం చేశారు. అంటే కరెక్ట్గా మనకి ఎలక్షన్స్కి ఒక 6-7 months బిఫోర్, 8 months బిఫోర్ ఏమేం చేశారంటే, ఇది యాక్చువల్గా నేను నిన్న ఇలా చేశారు అని తెలిసింది నిన్న తీసుకుని జరిగింది. పబ్లిక్ ఎవరు పక్క ఇప్పుడు మనం చెప్తే తెలుస్తుందేమో. జమ్ములపాలెం ఫ్లైఓవర్ని అంబేద్కర్ సర్కిల్, గడియారస్తంభం సెంటర్ని మహాత్మా గాంధీ సర్కిల్, పాత బస్ స్టాండ్ నుంచి తారక రామారావు సర్కిల్, తర్వాత ఇక్కడ రాజశేఖర రెడ్డి సర్కిల్, అలాగా పేరం గరుడాచలం సర్కిల్ అని ఇలాగా పేర్లు పెట్టారు. అందులో మన పాత బస్ స్టాండ్ నుంచి రంగాబొమ్మ దాకా దేవాలపాలెం ఉండేదండి. దాన్ని ఇళ్ళ పేరు మార్చేసి రంగా మార్గా పెట్టారు. అంటే అలాగా 10 మార్పులు చేశారు. ఈ మార్పులు చేసే క్రమంలో ఏ ప్రాంతాలకు చేస్తున్నారో, దేనికి చేస్తున్నారో, ఎవరిని సంప్రదించి చేశారో తెలియదు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ అది చాలామంది మనోభావాలకి, చాలామందికి దాని మీద అభ్యంతరం ఉంది. అభ్యంతరం ఏంటంటే, మహాత్మా గాంధీ కూడా ఎప్పటి నుంచో ఉంది వాళ్ళ సంఘం గురించి, పాత బస్ స్టాండ్ దాని గురించి అంటే ఏమైందంటే, మీరు మీతో కమిషనర్ కలిశారు, తర్వాత ఒకటి జేఏసీ మీటింగ్ మన ఆఫీస్లో కండక్ట్ చేశారు. నేను నిజంగా ఫైనల్ చదివాను. పెట్టిన రోజు ఆల్ పార్టీస్ డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్పారు. యాక్చువల్గా ఒపీనియన్స్ అయిన తర్వాత ఏమైందంటే, కౌన్సిల్ మన స్పెషల్ ఆఫీసర్ దగ్గరికి ఈ ఒపీనియన్స్ లేవు, డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చేసాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు విగ్రహాలు ఒక దగ్గర పెట్టాలని మీరు ఈ పార్టీ వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత మనకు ఈ రోడ్స్ గురించి కానీ అంటే 14 మంది 15 మంది పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళు ఒక చెప్పారు, మన జేఎస్లో రికార్డ్ అయ్యింది. రికార్డ్ చేసేసి స్పెషల్ ఆఫీసర్ సిగ్నేచర్ పెట్టారు. ఇది పెట్టేసి ఈ మీరు ఏ వదిలేసేసి జస్ట్ ప్రయాణాల వరకు పెట్టారు. అంటే వాళ్ళు అంటే డిఫరెంట్ విగ్రహాలు, ఎవరు విగ్రహాలు ఆడ పెట్టాలని, లేకపోతే మార్పులు పెట్టాలని, అంటే మీరు ఎందుకంటే ఏదైతే ప్రతిపాదన ఉందో ప్రతిపాదన మాత్రమే పంపారు, కానీ అభ్యంతరాలు పంపలా ఎవరికి, స్పెషల్ ఆఫీసర్ గారికి.
ప్రతిపాదన పౌరులు ఎక్కడికాడా మరి పోకుండా ఎలా తీర్మానం అయింది? మీరు అంటే అదే ఉంటుంది జేఏసీలో ఏం డిసైడ్ చేశారో అవి కాకుండా ఏరే సబ్జెక్టులు వినాయి అక్కడికి. అదే మీరు మనం మీటింగ్ కండక్ట్ చేశారు, కౌన్సిల్ హాల్లో ఎక్కడో పెట్టారు, అందరూ అభ్యంతరాలు ఇచ్చారు. మీకు ఇప్పుడు అంత హడావిడి వచ్చింది, ఎలక్షన్ ఇంకా 6 నెలల్లో మీకేం హడావిడి వచ్చింది, ఈ ఊళ్ళో ఉన్న పదాలన్నీ పేర్లు మారిస్తే మీకు వచ్చేది ఏంటి అని అడిగారు. అంగన్వాడీ కార్యకర్తలు సెల్ ఫోన్లు తీసుకోవటం వల్ల బాధ్యత పెరిగిందని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. ప్రజలకు మరింత సేవ చేయాలని ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఆయన సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను సకాలంలో అందజేసి పిల్లల ఎదుగుదలకు తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించుకొని జీవో నెంబర్ 5, 90, 107, 108లు రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రమాదకరమైందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాష్ట్రంలోని 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నెంబర్ 590ని జారీ చేయడం సరికాదని అన్నారు. సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 590 విడుదల చేయడం ద్వారా మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పరిధిలోకి తీసుకురావటం దుర్మార్గమన్నారు. సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కొత్తగా 17 వైద్య కళాశాలల ఏర్పాటుతో రాష్ట్రంలో వైద్య సీట్ల సంఖ్య పెరుగుతుందని, వేలాది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశించటం జరిగిందన్నారు. కానీ గత ప్రభుత్వం జీవో నెంబర్ 107, 108లు తీసుకొచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా ఆయా మెడికల్ కాలేజీలలో సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించిందన్నారు. జీవో నెంబర్ 107, 108 రద్దు చేయాలని గతంలో అనేక పోరాటాలు చేయటం జరిగిందని తెలిపారు. యాజమాన్య కోటా సీటుకు 12 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీటుకు 20 లక్షలు వసూలు చేస్తున్నారంటూ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా విమర్శించి అధికారం చేపట్టాక అదే కూటమి పార్టీలు జీవోలు 107, 108ను రద్దు చేయకపోగా వైద్య విద్యను పీపీపీ విధానంలో పూర్తిగా ప్రైవేటుకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకోవటం అన్యాయమని, మెడికల్ కాలేజీల పీపీపీ విధానం వలన ప్రభుత్వ భూములు, భవనాలు, వస్తువులు, కాలేజీల ఆసుపత్రులు దాదాపు 60 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయన్నారు. మొత్తం 1500 సీట్లు త్వరగా అందుబాటులోకి వస్తాయని, అందులో 75% సీట్లు కన్వీనర్ కోటా కింద పేదలకు లభిస్తాయని ప్రభుత్వం చెబుతున్నా 25% యాజమాన్య కోటా సీట్లను 375 సీట్లు ఒక్కొక్కటి 50 లక్షల నుంచి 60 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని, దీంతో పేద మధ్యతరగతి వర్గాలకి వైద్య విద్య అందని ద్రాక్షగా మారటమే గాక వైద్య విద్యలో నాణ్యత, పారదర్శకత లోపించే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 70% పడకలు ఉచిత వైద్య సేవల కోసం అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెబుతున్నా మిగిలిన 30% చెల్లింపు పడకల కారణంగా అత్యవసర పరిస్థితుల్లో పేదలకు చికిత్స అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని మండిపడ్డారు. పేద రిజర్వేషన్ వర్గాలకు వైద్య విద్య సీట్లు అందకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి జీవో నెంబర్ 590 తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు 107, 108లను రద్దు చేయాలని, నూతన వైద్య కళాశాలను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్మించి నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బిజిలి బాబు, సిపిఐ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు, డిహెచ్పిఎస్ నాయకులు నాగేశ్వరరావు, ముత్తిరెడ్డి శ్రీనివాసులు, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి చూస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, మధ్యతరగతి, బడు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ప్రభుత్వ వైద్య విద్యను దూరం చేసేటటువంటి కుట్రలో భాగంగా ఈ పీపీపీ విధానాన్ని తీసుకుని వచ్చి 590 జీవో ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేటటువంటి ప్రయత్నాన్ని సిపిఐగా మేము విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తే ఈరోజు రాష్ట్ర సమితి పిలుపు మేరకు బాపట్లలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకుని వచ్చి
పేద విద్యార్థులకి ప్రభుత్వ వైద్య విద్యను అందించాలనేటువంటి ఆలోచనలో ఇక్కడ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా బాపట్ల కేంద్రంలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టడం, రేపు 2026 నాటికి పూర్తి స్థాయిలో కాలేజీ పూర్తయి ఇక్కడ అడ్మిషన్లు కూడా చేరేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారం 107, 108 జీవోల ప్రకారం ఉన్నటువంటి సీట్లన్నిటి కూడా బయట వాళ్ళకి అమ్ముతా ఉన్నారు. మీరు రాగానే ఈ సీట్లన్నిటి కూడా ప్రభుత్వ విద్యలోనే కొనసాగించేటటువంటి పద్ధతుల్లో 107, 108 జీవోలను రద్దు చేస్తూ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ జీవోలను రద్దు చేయకపోగా 590 జీవోను నూతనంగా తీసుకుని వచ్చి ప్రభుత్వ వైద్య కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించుకొని జీవో నెంబర్లు 590, 107, 108లను వెంటనే రద్దు చేయాలి. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరుచూరి రాజేంద్రబాబు. అంగన్వాడీ కార్యకర్తలు సెల్ ఫోన్లు తీసుకోవటం వల్ల బాధ్యత పెరిగింది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర. గత పాలకుల అహంకారపూరిత ఏకపక్ష ధోరణితో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయించి నామకరణం చేసిన వివిధ కూడళ్లకు వీధుల పేర్లు పునఃసమీక్ష చేయాలి. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.